మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, కొన్ని సినిమాలు తీసుకుంటారు, తెలుసు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి తీసుకున్నందుకు. అండ్ ఈ సినిమాతో నైజాంలో కొత్త ఆఫీస్ పెట్టారు. అసలు ఏంటి నైజాంలో ఏం జరుగుతుంది? మీరు పెట్టారు, లైక్ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అంటున్నారు, ఇంకో 2-3 డిస్ట్రిబ్యూటర్లు కూడా దిగబోతున్నారని. అసలు నైజాంలో ఏం జరుగుతుంది? మీరు కొత్తగా ఆఫీస్ పెట్టడానికి రీజన్ ఏంటి? నైజాం పెద్ద మార్కెట్ అండి. ఆబ్వియస్లీ ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏదైనా కమిషన్ వర్కౌట్ అవ్వాలన్నా రెవెన్యూ కానీ ఉండేది మేజర్ నైజాం. సో అలా సినిమా మీద కాన్ఫిడెన్స్తో ఈ సినిమా నేనే సొంతంగా చేసుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు అని నేను నైజాంలో ఓన్గా చేసుకోవడానికి వచ్చాను. నైజాం విషయంలో ఒక్కొక్కరిది ఒక స్టాండ్. బట్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి రాజు గారు, శిరీష్ గారు వాళ్ళు నాకు 20 years నుంచి బాగా సపోర్ట్ చేశారు. నేను ఇవాళ ఇండస్ట్రీకి నన్ను ఫస్ట్ తీసుకొచ్చింది రాజుగారి దగ్గర నుంచి వచ్చాను. తర్వాత అరవింద్ గారు నన్ను ఈ స్టేజ్కి, మీకు అందరికీ తెలుసు, లాస్ట్ నా అన్ని ఫిలిమ్స్ నేను అరవింద్ గారితోనే కలిసి చేశాను. అరవింద్ గారికి కూడా నైజాంలో ఆఫీస్ ఉంది. మైత్రి, రవి గారికి, శశి గారికి వాళ్ళకి ఆఫీస్ ఉంది. ఎవరికి ఏం ఇష్యూస్ లేదు. నిజంగా నేను ఈ సినిమా సొంతంగా చేసుకుంటా అంటే అందరూ నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ కూడా, సుప్రియ గారు, సాయిబాబు గారు కూడా నాకు బాగా క్లోజ్. సో యాక్చువల్లీ నేను సొంతంగా చేసుకోవాలనుకునేది నా పర్సనల్ రీజన్. ఈ సినిమా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను ఇది గట్టిగా బలంగా పే ఆఫ్ చేస్తుంది, దాని ఫ్రూట్స్ ఏదైనా ఉంటే తిందామని ఒక ఆశా స్వార్థంతో నేను చేసుకుంటున్నాను. బట్ వేరే ఇష్యూస్ ఏం లేవు, ఎవరితో ఏ ఇష్యూస్ లేవు. ప్రాబ్లీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీరు అన్నట్టు మిగతా వాళ్ళు ఎవరన్నా ఓన్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు. అంతే అండి. అంటే మైత్రి కూడా అనుకున్నారు ముందు, లైక్ అన్నపూర్ణ కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, ఇది అని విన్నా. అది మిత్రు అంటే మీరు అదే ఓన్గా పెట్టడానికి రీజన్? లేదు, ఫస్ట్ మైత్రి తో టాక్స్ జరిగాయి, కపుల్ ఫ్రెండ్లీ నేను నైజాం మైత్రికి ఇద్దామని. బట్ అదే కమిషన్ ఇది వల్ల మెజారిటీ కమిషన్ వాళ్ళు తీసేసుకుంటే నాకేం మిగలదని అదేదో సొంతంగా చేసుకొని ఆ ₹4 సంపాదించుకుందామని ఓన్గా చేసుకుంటున్నానండి, అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్.